కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చేసిన రెసిపీ బెండకాయ టమాటా రెండు కలిపి కర్రీ చేశాను. ఎప్పుడూ ఒకటేలాగా ఫ్రై కాకుండా ఒకసారి మీరు కూడా ఇలా కర్రీ ట్రై చేసి చూడండి. దీనికి ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను. కడాయి వేడెక్కగానే 2 గరిటెల నూనె వేశాను. నూనె వేడెక్కాక 1 చెంచాడు శనగపప్పు, అలాగే 1 చెంచాడు మినప్పప్పు, ఇవి 2 వేసి వేయించాను. ఇవి 2 వేగాక 1/2 చెంచాడు ఆవాలు, 1/2 చెంచాడు జీలకర్ర, ఇవి 2 కూడా వేసి వేయించాను. తర్వాత కడిగిన కరివేపాకు కొద్దిగా వేసి ఇది కూడా ఫ్రై చేయాలి. ఈ లోపుగా ఒక 4 పచ్చిమిరపకాయలు కడిగేసి పొడుగ్గా చీలికల కింద కట్ చేశాను, అవి కూడా వేసేసాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కడిగి సన్నగా తరిగేసాను, అది కూడా వేసి ఇవి అన్నీ వేగేలోపు ముందు పక్కకి తీసి పెట్టుకున్న ఒక 6 టమాటాలు కడిగి సన్నగా తరిగి పెట్టేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసాను. ఇది అంతా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా నేను టమాటాలు కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇది ఏంటంటే టమాటాతో పాటు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందనేసి కొంచెము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేశాను. ఇది వేగే లోపల నాకు టమాటాలు కోసుకోవడం అయిపోయింది. ఆ టమాటాలని కూడా ఇక్కడ వేసేసాను. ఇప్పుడు సరిపడా ఉప్పు ఇది కూడా వేసేసి ఈ టమాటాలు మెత్తగా ఉడికించుకోవాలి. దీనికోసం అయితే నేను 2 చెంచాల కారం వాడాను. ఒకవేళ కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం తక్కువ వేసుకోవచ్చు. అలాగే 1 చెంచాడు ధనియాల పొడి ఇది కూడా వేసేసి ఈ కూరని చక్కగా మగ్గ పెట్టుకోవాలి. ఇది సన్నగా కూడా కోసాను, అందుకని తొందరగా కూడా ఉడికిపోయింది. ఇది ఉడికేలోపు నేను 1/2 కేజీ బెండకాయలు కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ముక్కలన్నీ బెండకాయ ముక్కలన్నీ వేసేసి అంతా ఒకసారి కలిపేసుకుని అలాగే సిమ్లో కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు మగ్గ పెట్టుకున్నాను. తరువాత దీంట్లో ఏం చేశానంటే బెండకాయ ఇంకా బాగా ఉడకట్లేదు, కొంచెం ముదిరిగా కూడా ఉన్నాయి, అందుకని 1 గ్లాసు నీళ్లు పోసేసాను. ఈ గ్లాసు నీళ్లు పోసేసి మూత పెట్టేసి నా పని నేను చేసుకున్నాను. ఈ కూర ఇలా చేయడం వల్ల ఏంటంటే కంటిన్యూస్గా మనం స్టవ్ దగ్గరే ఉండక్కర్లేదు, మనం మిగతా పనులు చూసేసుకోవచ్చు. ఇది ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్కి అలాగే హాస్టల్లో ఉండే పిల్లలకి వీళ్ళకి చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఈ కూర అయిపోయే లోపల వాళ్ళు గిన్నెలు కడిగేసుకోవచ్చు లేదా ఇంకొక పని చేసుకోవచ్చు. అందుకని మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త రెసిపీస్ని మీ దగ్గరికి తీసుకొస్తాము. థ్యాంక్ యూ.